హాయ్ అండి అందరికీ. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వేలో మనం ప్రస్తుతానికి వచ్చేసి మిడ్ మానర్ దగ్గర ఉన్నాం. మనము టూ డేంజర్ ఉంది. డబ్బు కొంచెం మిస్ అయితే రోడ్ నాకు తెలిసి. ఓకే, ఇది ఇక్కడ నుండి రైల్వే లైన్ వరకు ఎట్లా నడుస్తుంది ఇక్కడ సైడ్ అండి. చాలా మందికి ఒక డౌట్, మీకు ఇంతవరకు ఒక వీడియోలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకటి, ఇక్కడి నుంచి కూడా వర్క్ అయితే స్టార్ట్ అయింది. అంటే మానేరు మధ్యలో మనకైతే ఒక తొవ్వ కనబడుతుంది. మరి ఇక్కడ సైడ్ నుండి ఏమైనా బ్రిడ్జి ఆన వాళ్ళు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ నుండి కూడా బ్రిడ్జ్ ఏమైనా కడతారు అనేది కూడా ఒకసారి చూసుకుందాం. మనం ఇది వీడియోలో కంటిన్యూ చూసుకుందాం. ఓకే, ఎంత డౌన్ ఉంది ఇది. కొంచెం మిస్ అయిందంటే పోయి లోపల పడతాయి. ఇది అంత డేంజర్గా ఉంది. అమ్మో, ఓకే. ఈ ప్లేస్లోనే ఎంతమంది ఒకసారి మనము ఇదే ప్లేస్లో బండి పెట్టి మనం ముందుకు వెళ్ళి ఉంటుంది. ఇదే ప్లేస్లో బండి పెట్టి ముందుకు వెళ్ళి ఉంటుంది మనం. ఇప్పుడైతే ఒక వర్క్ అయితే చాలానే కనబడుతుంది మనకి. మొత్తం అంతా హైట్ పోస్ట్ పెట్టలేడా. రెడీ చూడండి, ఇట్లా గుట్టలు ఈవినింగ్ టైంలో వీడియో చేస్తున్నాయి. ఇది భలే అంటే భలే సరదాగా ఉంది. నాకైతే మొత్తం పోరాటం తీసుకొస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఇదంతా డౌన్ ప్లేసు, అంత చెట్లు ఉండే చాలా అప్డేట్ అయింది. ఈ ప్లేస్ అంతా నేను భయపడుతూ తిరిగిన. ఈ ప్లేస్ అంతా ఫస్ట్ టైం మీకు చూపెట్టడానికి ఇదంతా భయపడుతూ తిరిగిన ఈ ప్లేస్ ఇది. కానీ ఇప్పుడు దాదాపుగా చాలామంది వస్తారు, విజిట్ చేస్తూనే ఉన్నారు ఈ ప్లేస్. ఇక్కడ ఏమన్నా మనకు బ్రిడ్జ్ అనే వాళ్ళు కనబడుతామని చూడడం అవుతుంది. ఓ వా 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 మధ్యలో అయితే రోడ్ ఉంది. మధ్యలో అక్కడ సైడ్ వేసారు. ఓన్లీ మనకు అటు వెళ్తూ వచ్చినాయి అనుకున్నా, కానీ వాసనకి అటు వెళ్ళొచ్చలేదు మనకి. ఎంత వాటర్ వస్తున్నట్టున్నాయి, ఇక్కడ చలో వాటర్ వస్తున్నట్టున్నాయి. ఇది మిడ్ మానర్ దగ్గర ఉన్న ఇంకో రూపం, ఇది ఇంకో సైడ్ రూపం. ఇది మనకు నాంపల్లి నరసింహస్వామి గుట్ట కనబడుతుంది. కనబడుతుంది. ఫోన్ బాగా క్లారిటీ వస్తలేదు, అంటే జూమింగ్ ఎక్కువ వస్తలేదు. ఇది ఇక్కడ నుండి ఇటైతే మట్టి అయితే వేసి పెట్టారు. ఇది అంటే రోడ్ లాగా వేసి పెట్టారు. కిందకు మంచిగా రాళ్ళు వేసి తొక్కిసి పెట్టినట్టున్నారు. దీన్ని సూపర్ ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఆ తాడి చెట్లు అన్నీ కొన్ని మునిగినాయి, అవి భలే కనబడుతుంది ఇక్కడ నుండి. మేబీ బ్రిడ్జ్ ఎక్కడి వరకు వస్తుంది అనేది ఇంకా క్లారిటీ అయితే మనకైతే ఏం రావట్లేదు. మరి ఇక్కడ వరకు కూడా ఏమైనా బ్రిడ్జి వేస్తారా, ఇక్కడ వరకు ఏమైనా బ్రిడ్జ్ వేస్తారా, లేదు అని అంటే మరి ఇక్కడ వరకు వేస్తారా అనేది కూడా మనం ఫ్యూచర్లో చూడాల్సిందే. ఇప్పుడు ఏం నాకైతే క్లారిటీ ఏం వస్తలేదు. వాళ్ళకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఐడియా ఉండొచ్చు కానీ నాకైతే ఎట్లాంటి అయితే క్లారిటీ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ జరుగుతున్న కొద్దీ ఎప్పటి అప్డేట్స్ అయితే అప్పుడైతే నేను ఇస్తాను, 100% ఇస్తాను. ఓకే, నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలాగే ఛానల్ చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్ తీయడానికి మంచి కామెంట్లు పెట్టండి. నేనైతే ఇప్పుడైతే ఏం చెప్పలేదు, లైక్ చేయండి, షేర్ కామెంట్ అని ఎప్పుడు కూడా చెప్పలేదు. అసలుకి కంటెంట్ నచ్చిందంటే మీరే చేస్తారు. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. ఓకే, బాయ్. మళ్ళీ వచ్చింది ఎందుకంటే ఇక్కడ సైడ్ ఇంకా బాగా పెద్దగా ఉంది డ్యాము. ఇక ఆ మధ్యలోకి అయితే కొంచెం బాగా ఖర్చు బాగా అయింది. వాస్తవానికి ఇక్కడ సైడ్ జర తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ తక్కువ ఖర్చులో అయిపోతుంది. వాస్తవానికి 2.3 కిలోమీటర్స్ అని ఉంటుంది. దీన్ని కూడా మరి ఎట్లుంటో చూడాలి. ఎస్సాకరం వంతెన ఎస్సాకరమా లేకపోతే శ్రీశైలం రైల్వే స్టేషన్ ఎస్సాకరమా తెలియదు. నాకు కూడా కొంచెం టైం ఎక్కువ అవుతుంది, కొంచెం భయం కూడా అవుతుంది. ఎందుకంటే ఇక వెళ్తే సంతోషం. ముందుకెళ్ళి ఈ వీడియోస్ ఫటాఫట్ అప్లోడ్ చేసుకోవాలి నేను. ఓకే రైట్, బాయ్.